తమిళ హీరో విజయ్ ప్రారంభించినటువంటి టీవీకే పార్టీ సభలో తొక్కిసలాట జరిగి 31 మంది ప్రాణాలు కోల్పోయారనే వార్త హృదయాలను కదిలిచ్చేస్తుంది. ఎవరు వాళ్ళు? ఎందుకు అమాయకంగా లేదా ఆరాధనతో అది ఇది కాకపోతే ఇంకేదన్నా కారణాల వల్ల ఆ సభకు వచ్చిన వాళ్ళు, సభ ఏం జరుగుతుంది, పార్టీ ఏమవుతుందంతా వేరే సంగతి. అక్కడ తొక్కిసలాట జరిగి 31 మంది చనిపోయారు. ఇంకా గాయపడిన వాళ్ళు కూడా ఆసుపత్రిలో ఉన్నారు. అంటే ఎంత బాధ్యతారాహిత్యం. సినిమా హీరోలు లేదా ఇంకెవరైనా జనాకర్షణ కలిగిన స్వామీజీ లాంటి వాళ్ళు అందరినీ పిలిచేటప్పుడు ఏం జరుగుతుందని పర్యవసానాల గురించి ఆలోచించరా? కనీస రక్షణ ఏర్పాట్లు చేయరా? అసలు ప్రారంభ సభలోనే ఆది లేదు ఏమీ లేకుండానే ఇంత దారుణమైన విషాదానికి కారణమైన వాళ్ళు రేపు ఎలా వ్యవహరిస్తారు అన్నటువంటి సందేహం కలగదా? కరూరులో ఈ సభ జరిగింది. విజయ్ ఏదో తీవ్రంగా మాట్లాడారన్నారు. ఆయన 2 గంటలు ఆలస్యంగా వచ్చారు. అప్పటికే వీళ్ళందరూ నిరీక్షిస్తున్నారు, అసహనంతో ఉన్నారు. తొక్కిసలాట పెరిగిపోయింది. వీళ్ళలో చాలామంది మహిళలు కూడా ఉన్నారు, 1-2 పిల్లలు. ఎంత తొక్కిసలాట ఒక పార్టీ ప్రారంభ సభలో జరిగి. గతంలో కూడా మనం ఆంధ్రప్రదేశ్లో ఇటీవల అంటే గత ఏడాది అనుకుంటా చంద్రబాబు నాయుడు హాజరైన సభల్లో, అంటే ఎవరో దానం చేస్తారు అంటే వాళ్ళందరూ వచ్చారు, అక్కడ తొక్కిసలాట జరిగింది. మరి ఇంతమందిగా చనిపోయారు. గోదావరి పుష్కరాలు లేకపోతే ఇంకొక మత కార్యక్రమము లేకపోతే మన కుంభమేళ, తిరుపతిలో తొక్కిసలాట ఇలాంటివంటే జనం చాలా ఎక్కువగా వస్తారని అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక రాజకీయ పార్టీ ప్రైవేట్ కార్యక్రమము తమ ప్రచారం కోసము తమ రాజకీయ ప్రయోజనం కోసం పెట్టిన సభలో కూడా వాళ్ళు కనీస ఏర్పాట్లు చేయరు. ఈ ఘటన దేశం అంతటినీ దిగ్భ్రాంతపరిచింది. ప్రధానమంత్రి, హోంమంత్రి, రక్షణ మంత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి అందరూ విచారం వెలిబుచ్చారు. విచారంగా చాలా దిగ్భ్రాంతి. ముఖ్యమంత్రి స్టాలిన్, మాజీ మంత్రి సెంథిల్ బాలాజీని అలాగే ఆరోగ్య మంత్రిని కూడా రంగంలోకి దింపి సహాయ కార్యక్రమాలు చేయమన్నారు. ఇది ఎందుకు జరిగిందో విచారించి తీవ్ర చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకుడు అన్నామలై కోరారు. అలాగే అన్నాడీఎంకే కూడా కోరుతుంది. అన్ని పార్టీల్లో కూడా ఈ బాధ్యతారాహిత్యం పట్ల, భద్రతారాహిత్యం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. విజయ్ ఇంతవరకు ఏం మాట్లాడలేదు. మాట్లాడినా విచారం వెలుగుచ్చుతారు. ఇంకా అంతకంటే సహాయం చేస్తూ ఉంటారు. లేకపోతే ఎంత సహాయం చేస్తే మటుకు 31 మంది ప్రాణాలు తిరిగి వస్తాయి. అలాగే గాయపడి అంగవైకల్యం ఇటువంటివి పొందే వాళ్ళని ఎవరు కాపాడగలుగుతారు? చాలా ఘోరమైన పరిస్థితి. అంటే మాకు జనం వచ్చారు, మేమే చక్రం తిప్పుతాము, అంతా మా చేతుల్లోకి వస్తుందని చెప్పుకోవటం కోసం భద్రత ఏర్పాటు లేకుండానే భారీగా జనాన్ని తరలించటం, ఆ తర్వాత అంతా అయిపోయిన తర్వాత తప్పుకోవటం చాలా గౌరవం, చాలా షాకింగ్ అన్నమాట ఇది. అందుకనే నాయకులందరూ రాజకీయ తేడాలు లేకుండా చాలా తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నారు. సూటిగా ఎవరు విజయ్ని అనకపోవచ్చు రాజకీయాల్లో, అది ఒక విధంగా. కానీ బాధ్యత ఎవరిది? ఓ పార్టీ కార్యక్రమం అయినప్పుడు దానికి మేము అంతా చేస్తాము, చిటికేస్తే జనం వస్తారనేవాళ్ళు చిటికేసి వాలంటీర్లను, సహాయకులను రప్పించాలి, లేకపోతే ప్రైవేట్ ఏజెన్సీని తీసుకోవాలి. ఏదీ లేకుండా ఉత్తి పుణ్యానికి అంతమంది ప్రాణాలు బలి తీసుకోవటం అంటే చాలా ఘోరమైన విషయం. చూడాలి మరి విజయ్ నైతిక బాధ్యత వహించి ఏం చేస్తారు. ఏం చేసినా ప్రాణాలు తిరిగి తీసుకురాలేరు. అందరికీ భారీ మొత్తాలు ఇవ్వలేరు. ప్రాయశ్చిత కార్యక్రమం దాన్ని చేసుకోవాలి. ఇక అది కూడా చేస్తున్నాక ఇప్పటికీ ఇంతవరకు స్పందన లేదు. బహుశా ఇంకా రాత్రి లోపల ఆయన ప్రకటన రావచ్చు, విచారం వెలిబుచ్చవచ్చు. కానీ ఇది చూస్తుంటే భవిష్యత్తులో కూడా పార్టీలు పెట్టేవాళ్ళు లేదా పార్టీలు నడిపేవాళ్ళు సమీకరణల పేరుతో తద్వారా బల ప్రదర్శన చేయాలనుకున్నప్పుడు చాలా బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు సినిమా ఫంక్షన్స్లో కూడా జరిగింది. సినిమా మొదటి రోజు పుష్ప 2 దగ్గర జరిగింది కూడా మనకు తెలుసు. ఇవన్నీ మానవ విషాదాలు, మ్యాన్ మేడ్ ట్రాజడీస్, చాలా ఘోరం. ఇంకా రెండవది రాజకీయ పార్టీలు బాధ్యత వహించాల్సిన రాజకీయ పార్టీల ఆధ్వర్యంలోనే ఇవి జరగటం, ఆధ్వర్యంలో జరిగే సభల్లో ఇవి జరగటం, ఇది కూడా క్షంతవ్యం కాదు. ఎక్కడన్నా అనుకోకుండా ఏదైనా జరిగింది, విద్యుదాఘాతం జరిగింది, ప్రకృతి వైపరీత్యం జరిగిందంటే వేరే అవేం లేవు. ఇక్కడ సరైన
పద్ధతులు సరైన ఏర్పాట్లు లేకపోవడం వల్ల, చూసేవాళ్ళు లేకపోవడం వల్ల ఇంకా చెప్పాలంటే జరిగింది. బాధ, కోపం, ఆందోళన కలిగించే విషయం. మన దగ్గర కూడా హీరోలు, నట రాజకీయవేత్తలు చాలామంది ఉన్నారు కాబట్టి, ఇతర పార్టీలకు కూడా ఇలాంటి అనుభవాలు ఉన్నాయి కాబట్టి, చేదు అనుభవాలు జాగ్రత్త పడటం చాలా మంచిది. తమిళనాడు ఘటన మీద న్యాయ విచారణ అయితే జరపాలి. ఇంకోటేమో ఎవరో చేశారేమో అనే డౌట్ వచ్చేట్టు కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. డిఎంకే ప్రభుత్వం మీద, స్టాలిన్ మీద తీవ్ర విమర్శ చేశారు, తర్వాత ఇది జరిగింది. అంటే ఇది కంటిన్యూషన్ లాగా చెప్తున్నారు. న్యాయ విచారణకు ఉత్తర్వు ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఇంత లోపల సహాయం పూర్తిగా చేయాలి. ప్రభుత్వం కూడా అలాంటి ప్రకటన చేసింది కాబట్టి వెంటనే రంగంలోకి దిగుతుందని మనం కోరుకోవాలి.